ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు 2024 సంవత్సరం మే నెల 22వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి సౌమ్యవాసరే బుధవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం సరిగ్గా 1 గంట అయ్యింది. ఇప్పుడు భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య 317. ఈరోజు 317వ రోజు. 317వ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం. శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 33వ రోజు 65వ పద్యాన్ని 66వ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. 65వ పద్యం. చరణము సోకినట్టి శిల జవ్వని రూపగుటక్క వింత. చరణము సోకినట్టి శిల జవ్వని రూపగుటక్క వింత. సుస్థిరముగా నీటిపై గిరులు తేలినదొక్క వింతగాని. మీ స్మరణదనర్చు మానవులు సద్గతి చెందినదెంత వింత. ఈ ధరను ధరాత్మజా రమణ దాశరథి కరుణాపయోనిధి. ఈ 65వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది. దశరథ రామ, నీ పాదములను తాకిన శిల వనితగా మారటం, కొండలను రాళ్లను సముద్రము నీటియందు మునుగకుండా నిలపడము అద్భుతం. కానీ నిన్ను ధ్యానించి స్మరించిన వారికి మోక్షము నొసగుట ఏమి వింత అనగా వింత కాదని భావం. ఇప్పుడు ఆ 66వ పద్యం పాడుకుని దాని తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిద్దాం. దైవము తల్లిదండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నెగా భావన చేయుచున్నతరి. పాపములెల్ల మనోవికార దుర్భావితు చేయుచున్నవి. కృపామతివై ననుగావుమి జగత్పావనమూర్తి భద్రగిరి. దాశరథి కరుణాపయోనిధి. ఈ 66వ పద్యానికి తాత్పర్యం. దశరథ రామ, లోకాన్ని పవిత్రం చేసే స్వరూపం కలిగిన రామ, నేను నిన్ను దైవంగాను తల్లిదండ్రిగాను గురువుగాను స్నేహితుడిగాను భావిస్తూ ఉన్నాను. దోషాలు పాపాలు నా మనసులో మారుమాటు వ్యాపించి సంచలనం గావిస్తున్నాయి. దుష్ట భావాలు కలిగించి సంచలనం గావించే నన్ను చెరుపుచున్నవి. అందుకని లోకంలో పాపాలు పోగొట్టే రూపం గలవాడవు కాబట్టి నన్ను కాపాడుము. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నమస్కారం. తిరిగి మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.